వామ్మో బ్రిడ్జ్ చూడండి ఎంత ఘోరంగా ఉంది. ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్తే అన్ని బండ్లు ఆ బ్రిడ్జ్ పైనుంచి వెళ్తున్నాయి కదా. మీరు ఈ వీడియో గిట్ట మిస్ అయితే చాలా మిస్ అయిన వాళ్ళు అవుతారు. చూడండి ఒక్కసారి లొకేషన్, ఇదంతా కథ వేరు మామ. ఈ ప్రదేశమే వేరు అంతే. మన బండి ఒకసారి రేసింగ్ చేద్దాము, రీ అందాము, సౌండ్ ఎట్లా వస్తుందో చూద్దాము. మన బండి సౌండ్ ఎక్కువ ఉండదు, ఇదైతే ఒకసారి అయితే రేసింగ్ చేద్దాము. స్విట్జర్లాండ్లో ట్రావెలింగ్ చేసినట్టే ఆ ఇండ్లు, ఆ గ్రీనరీ. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. ఈరోజు వచ్చేసి అయితే కాశ్మీర్ దగ్గరలో ఉన్నాము. కాశ్మీర్ నుంచి శ్రీనగర్ వచ్చేసి 200 కిలోమీటర్స్ ఉంది. నైట్ ఇక్కడ రూమ్ ఎందుకు తీసుకున్నా అంటే 3 జతల బట్టలు ఉండే, పిండేసుకోలేదు, ఇంకా గలీజ్గా స్మెల్ వస్తుంది ప్యాన్ నిండుగా, అందు గురించి అని ఇంకా ఒక రూమ్ తీసుకున్నా. బట్టలు విండేసుకున్నా, మంచిగా క్లీన్గా బట్టలు విండేసుకున్నా, స్నానం చేసిన, అంతా మంచిగా క్లీన్గా శుభ్రంగా రెడీ అయిపోయినా. ఇంకా ప్యానియర్ ఈ లగేజ్ మొత్తం మౌంట్ చేసుకున్నా. అయినా ఒకసారి చూడండి హెలికాప్టరు సౌండ్ ఏంటండి ఒకసారి. వామ్మో చాలా కింది నుంచి పోతుంది, చాలా అంటే చాలా కింది నుంచి పోతుంది. ఇంకా ఇప్పటి నుంచి క్రేజీ అంటే క్రేజీ లొకేషన్లు ఉంటాయి. మొత్తం ఘాట్ రోడ్లు, కొండలు, చాలా చాలా మంచి మంచి లొకేషన్లు ఉంటాయి. అస్సలు మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా మంచి మంచి వీడియోలు పెడతా. ఒక లైక్, సబ్స్క్రైబ్, పక్కలో ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకుంటే డైలీ వీడియోలు వస్తుంటాయి. అస్సలు మిస్ అవ్వకుండా. ఈ నుంచి అయితే మనం శ్రీనగర్ అయితే వెళ్ళిపోతాం. రామ లక్ష్మణ జానికి జై బోలో హనుమానికి. మన రూమ్కి ఎంత పడ్డదో చెప్పలేను కదా, 500 పడ్డది రూమ్కు. నేను నిన్న నైట్ ఉతికేసుకున్న బట్టలే వేసుకున్నా, పచ్చిగా ఉన్నాయి. నైట్ ఆరేసిన బెడ్రూమ్ రూమ్లో ఆరేసిన కానీ ఫ్యాన్ గాలికి ఎంత నారితే ఆరాయి కదా. అంటే ల్యాండ్ స్లైడింగ్ కాకుండా ఎందుకు కట్టిరు, ఇది మొత్తం సైడ్ మొత్తం బిల్డింగ్లు ఉన్నాయి, దానికి సపోర్ట్ గా కట్టినట్టు. చూడండి ఎంత పెద్దగా కట్టిరో. కొండలు ఉన్న వ్యూ చూడండి, ఆ కొండలు అబ్బబ్బా నెక్స్ట్ లెవెల్ అంతే. ఆ కొండల పైన చెట్లు అంత ఆనం ఎట్లా మొలిచినాయి ఆయన. చూడండి ఒకసారి మన ఫస్ట్ వాటర్ ఫాల్స్ ఇవి ఘోరంగా వస్తున్నాయి చూడండి. వాటర్ ఫాల్స్ మస్తు అంటే మస్తు వస్తున్నాయి. ఇప్పుడు మనము మన ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి చూసినాం ఫస్ట్ వాటర్ ఫాల్స్ ఇది. ఫుల్ అంటే ఫుల్ సర్ది అయింది. ఏం చేయాలి అసలు ఏం అర్థమవుతలేదు. ఇక్కడనే ఇంత సర్ది అయిందంటే ముందు ముందు పోతే ఇంకెంత సర్ది కావాలి. అక్కడ కూల్ వెదర్ ఉంటుంది మొత్తము. ఏడంటే ఆడ వాటర్ బాటిల్, కూల్ వాటర్ బాటిల్ తీసుకొని తాగిన. ఇంకా నీళ్ళు పడాక కొంచెము ఆ కూల్ వాటర్ తాగి కొంచెము ఇక్కడ ఉన్నట్టుంది. ఏమన్నా తింటే బాగుంటుండే కదా. జస్ట్ ఇప్పుడే ఒకటి పన్నీర్ పరోటా అయితే చెప్పుకున్నా. దీనికి వచ్చేసి 80 రూపీస్ అంట. ఇంకా తిని నుంచి అయితే వెళ్ళిపోదాము. ఇంకా మన బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడండి ఒకసారి, ఎంత క్రేజీగా ఉందో చూడండి. వా లొకేషన్ చూడండి ఒక్కసారి. ఆ కొండలు, ఆ వ్యూ. మన బైక్ అక్కడ పెట్టిన, హెల్మెట్ గిట్ట దానికాడనే పెట్టిన, అది కింద పడుతుందేమో అని భయం అవుతుంది. ఈ వ్యూని చూపించుకుంటూ మీకు తిందామని ఇక్కడ బయట కూర్చున్నా, లేకపోతే ఆడ లోపలనే కూర్చుంటుంది. ఇది ఏంది వెరైటీగా ఉంది. కొంచెం అయితే అద్దుకొని తిందాం, మంచిగా ఉంటే తిందాం, లేదంటే లేదు. ఏదో గంజిలు అద్దుకున్నట్టే ఉంది. ఇగో వీళ్ళు ఇది ఇచ్చారు, ఆ నిమ్మకాయ చట్నీ ఇచ్చారు. ఆ నిమ్మకాయ చట్నీ అయితే ఘోరం ఉంటుంది అనుకోండి. అది ఒక్కొక్క దగ్గర మంచిగా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర మంచిగా ఉండదు. చూడండి మన టమాటా చట్నీ ఉన్నట్టే ఉంటుంది. నేనైతే పెరుగు తీసుకున్నా, పెరుగుతోటి కొంచెం బెటర్ ఉంది, లైట్గా మంచిగా ఉంది. మనం తిన్న దగ్గర నుంచి వ్యూ వచ్చేసి ఇక ఇది బ్యాక్ సైడ్ చూడండి, మస్తుంది కదా. మన బైక్ ఇక్కడ పెట్టిన ఈ హోటల్లోనే తిన్నాము. ఇక 3 బిస్కెట్ల ప్యాకెట్లు తీసుకున్నా, ఏమన్నా పిల్లలు కనిపిస్తే ఇద్దామని. ఇక్కడ సైడ్ వీళ్ళ స్పెషాలిటీ ఏందో, వీళ్ళది ఏందో నాకేం అర్థం కాదు కానీ అలా నోటికి ఎట్లా రుచి కొడుతుందో ఏందో కానీ ఆ పరోటా ఏందో అదంతా ఏందో నాకు ఏం అర్థం కాదు. ఆ టేస్ట్ కూడా అసలు ఇక్కడ వచ్చిన కొన్ని రోజులు ఇంకా ఫుడ్కి అయితే చచ్చిపోవాలి, అంత ఘోరంగా ఉంటాయి. సెకండ్ వాటర్ ఫాల్స్ ఇది చిన్నగా వస్తున్నాయి. బాబా ఈ ముందల కొండలు చూడు, ఎక్సలెంట్ లొకేషన్ ఉంది. దానిపైన వెళ్ళి క్యాంపింగ్ టెంట్ వేయాలి, కానీ బండి వెళ్ళదు కదా దానిపైనకి. ఉంటుంది కదా క్యాంపింగ్ టెంట్ వేసుకుంటే. మనం ఇంత ట్రావెలింగ్ చేసుకుంటా తెలంగాణ నుంచి ట్రావెలింగ్ చేసుకుంటా వస్తున్నాం, కానీ ఆ మధ్యలో ఆదిలాబాద్ ఇద్దరు ట్రావెలర్స్ కనిపించారు. ఇంకా ఆ మధ్యలో నుంచి ఇప్పటి వరకు ఒక్క ట్రావెలర్ కనిపించాలి. ఎంత క్రేజీగా ఉంది చూడండి, మామూలుగా లేదు. టన్నల్ మాత్రం ఆ లైటింగ్స్ మన బండి మామూలుగా అంటే మామూలుగా లేదు. మీరు నిన్న చూసిన టన్నెల్ కంటే ఇది ఘోరంగా ఉంది. హైలైట్ అంటే హైలైట్ ఉంది చూడండి. పక్కా ఇన్స్టాగ్రామ్ లో పెడతా, హైలైట్ ఉంది చూడండి. అబ్బా ఎంత బాగుంది. వామ్మో ఫ్యాన్లు చాలా నడుస్తున్నాయి. లైట్లు లేకపోతే అంటే కొంచెం కొంచెం లైట్ గా, ఇది పెద్ద టన్నల్, ఇది లైట్లు కొంచెం డిమ్ముగా అనిపిస్తున్నాయి, ఎక్కువగా అనిపిస్తలేదు చూడండి. చీకట్ లాగా కనిపిస్తుంది. కలర్ఫుల్ గా లైట్లు పెట్టారు, చాలా డిజైన్ చేసారు చూడండి. చాలా అంటే చాలా డిజైన్స్.
ఇంత దూరం ఉంది. ఇది దగ్గర 2 కిలోమీటర్స్ అని ఉంటుందా. వెళ్ళి అయితే ఏమో కంపెనీల స్మెల్ లాగా వస్తుంది. మొత్తం ఫుల్ హీట్ ఉంది అసలుకి, ఘోరం అంటే ఘోరం హీట్ ఉంది. టన్నెల్ మొత్తం పోయే వరకు మీకు వీడియో తీసి చూపెడతా చూడండి. దారి లేకపోతే ఇంకా అస్సాం ఉంటుండే తెలుసా. ముందు అంటే ఏమేమి ఉందో మంచిగా లొకేషన్ కనిపిస్తుంది. ఇది ఎక్కడ సైడ్ ఉంటుంది అంటే మనము జమ్మూ కాశ్మీర్ నుంచి శ్రీనగర్ వెళ్ళే రూట్లో ఉంటుంది ఈ టన్నల్ వచ్చేసి. ఈ టన్నల్ మన బండి ఒకసారి రేసింగ్ చేద్దాము, రీ అందాము, సౌండ్ ఎట్లా వస్తుందో చూద్దాము. మన బండి సౌండ్ ఎక్కువ ఉండదు, ఇది అయితే ఒకసారి అయితే రేసింగ్ చేద్దాము. హైలైట్ అసలుకి మామూలుగా కాదు. సంతోషం ఉప్పొంగుకు వస్తుంది, అంత ఘోరంగా ఉంది నాకు సంతోషం. ఇప్పుడైతే పార్కింగ్ లైట్లు వేసిన మస్తు అనిపిస్తుంది మన బండి చూడండి. పార్కింగ్ లైట్లు వేస్తే అంటే కొంచెం ఈ చీకట్ల పార్కింగ్ లైట్లు వేస్తే మస్తు అనిపిస్తుంది. ఒకసారి లేచి చూపెడతా చూడండి. ఇక నార్మల్గా ఇట్లా బ్రిడ్జ్ లాగా వేసి టన్నల్ కడతారని అనుకున్నారు కదా, కడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా మొత్తం ఇంత పెద్ద కొండ దగ్గర ఇది 5 కిలోమీటర్స్ ఉంటుందో ఇంకెక్కువనే ఉంటుందో, ఇంత పెద్ద కొండ ఉంది. అందు గురించే ఈ టన్నల్ కడతారు. అంటే బొక్క కొడతారు ఈ కొండని మొత్తం, అంటే ఇట్లా తవ్వుతారు మొత్తం, బొక్క కొడతారు అవతలకి యువతలకి. టన్నల్ని మెల్లమెల్ల కట్టుకుంటూ అవతల వరకు తీసుకెళ్తారు. ఇంత దూరం ఉందో ఏందో కానీ నాకైతే కొంచెం లైట్గా దమ్మాడతలేదు తెలుసా. ఇంతసేపటికి ఇప్పుడు బయటకు వచ్చినాము. అమ్మ నెత్తిన వచ్చిందిరా నాయన అందులో స్వామి. ఇక్కడ ఏడ చూసినా 24 అవర్స్ వర్కే ఉండేటట్టుంది. 24 అవర్స్ అంటే 24 అవర్స్. డే 7 ట్రిప్పులు అయితే సెకండ్ టన్నల్, ఇది ఫస్ట్ టన్నల్ అయితే పోయింది. ఇప్పుడు మనం సెకండ్ టన్నల్ వెళ్తున్నాము. ఫస్ట్ టన్నల్ మీరు ఆల్రెడీ చూసిండ్రు, అది ఆ టన్నల్ వేర్లే, అది మొత్తం క్లాసిక్ బెంగళూరు ఆ ఏరియాలో సిటీ ఎట్లా ఉంటుందో ఆ ఏరియా లాకుంటాయి. ఇంకా అది క్లాసిక్ అంటే ఇంకా అది ఇగో ఇది మన లోకల్లో ఉన్నట్టు ఉంది ఈ టన్నల్. శ్రీనగర్ 140 అంట, ఇంకా 140 ఉందా. ఇప్పుడు 11 అవుతుంది టైం వచ్చేసి. ఇది మొత్తం ఇట్లా టర్నింగ్లు ఉండే కదా, చాలా మెల్లిగా వెళ్ళాలి. ఎందుకంటే ఒకటే హైవే ఉంటేనేమో, ఇది హైవే మొత్తం ఇట్లా సాఫ్ గా ఒకటే లేవల్లా ఇట్లా మలుపులు తిరగకుండా ఉంటేనేమో వెళ్ళొచ్చు. ఇది మొత్తం మలుపులు తిరుగుడు ఉంది, మళ్ళా డౌన్ ఉంది, ఎత్తుగడ్డలు ఉన్నాయి. అయినా ఇంత కొండలులా ఇండ్లు కట్టుకోవాలని ఎవరు ఆలోచించిండ్రో ఏందో ఏమో గాని నిజంగా దీనికి ఒక సపరేట్ గా గేట్ పెట్టేది ఉండేనేమన్నా. బాబా కొండ పక్కల నుంచి. అయినా ఇది ఒక్కవేళ ల్యాండ్ స్లైడింగ్ అయితే మొత్తం కూలి పడుతుంది చూడండి మన మీద. ఇది రోడ్ మీద మొత్తం కూలి పడుతుంది. రోడ్ ఇంత కూడా ఉండదు తెలుసా. ల్యాండ్ స్లైడింగ్ ఇటు అయింది అనుకో, ఈ ఫ్లైఓవర్ కూడా కూలిపోతుందేమో. ఇది మొత్తం ల్యాండ్ స్లైడింగ్ అయినట్టు చూడండి, ఘోరంగా ల్యాండ్ స్లైడింగ్ అయింది, మామూలుగా కాదు గాయస్. నిజం చెప్పాలంటే చాలా పెద్ద ల్యాండ్ స్లైడింగ్ అయింది ఇది చూడండి. ఇది మొత్తము చాలా పెద్ద ల్యాండ్ స్లైడింగ్, ఇది మామూలు ల్యాండ్ స్లైడింగ్ కాదు అసలుకి. ఇగో ఇప్పటికీ క్లీన్ చేస్తారు ఈ జేసీబీ తోటి. నేను ఈ ఏరియాలో నన్ను ఆపుకొని మంచిగా ఒక రీల్ అప్లోడ్ చేద్దాము ఇన్స్టాగ్రామ్లో అది అని అనుకుంటే ఏడ ఆపుకోనికి లేదు. అయినా ఆపుకున్నా కూడా ఎండ ఫుల్ విపరీతంగా కొడుతుంది. ఐఫోన్కు ఎండ ఉంటేనేమో తొందరగా ఛార్జింగ్ దిగిపోతుంది, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. మొత్తం రిపేర్లు చేస్తూనే ఉండరు చూడండి మొత్తం. అవా వెళ్ళ ఇన్ని రోజులకు మనకి ఇప్పుడు ఒక ట్రావెలర్ కనిపించింది చూడండి. ఇది ఎక్కడ బండి చూద్దాం ఒకసారి. ఇది కర్ణాటక బండి. నేను ఒకటి చెప్తున్నా, అంటే నాకు పైసలు ఎక్కువయ్యో కాదు, నాకు పిచ్చి. అంటే ఒక ట్రావెలింగ్ ఎందుకేమో 10th క్లాసు 9th క్లాస్ ఆ స్టేజ్ నుంచి 10th క్లాస్ నుంచి అయినా సరే ఈ లదాఖ్ వీడియోలు చాలా అంటే చాలా వీడియోలు చూసేటోని. ప్రజెంట్ వచ్చేసి నేను ఇప్పుడు ఏడున్నంటే లదాఖ్లో ఉన్న ఈ కొండలు, ఈ గుట్టలు ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. కానీ ఇది నా లైఫ్ టైం గుర్తుండిపోతుంది. నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ ఉంటాయి, ఇంటికాడ ఎన్నో బాధలు ఉంటాయి. ఇంకా అప్పులోళ్ళు వస్తుంటారు, చుట్టాలు వస్తారు, వాళ్ళు వీళ్ళు వస్తారు, నువ్వేం చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు, అందరు తిడుతుంటారు, చేస్తుంటారు, ఎన్నో చేస్తుంటారు. కానీ లాస్ట్కు మనకు వెనుక మిలిగిపోయేది ఇలాంటివంటే, ఇలాంటి లొకేషన్లు, ఇలాంటి కొండలు. లైఫ్లో ఒక ఫోటో ఒక వీడియో తీసుకొని వెళ్తే లైఫ్ టైం దాంట్లో చూసుకుంటూ, నిజం చెప్తున్నా, ఏదన్నా కష్టాలు బాధలు వచ్చినప్పుడు దాంట్లో చూసుకుంటూ బతికేయచ్చు. ఇప్పటి వరకు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే నా డ్రీము నేను వెళ్ళాలి ఇదంతా ఉండే, కానీ ఇంత దూరం వచ్చి ఈ కొండల మధ్యలో ట్రావెలింగ్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే మధ్య. నిజం చెప్పాలంటే
ఒక ఏడుపు వచ్చేస్తుంది. అంతగానో అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మా మమ్మీ సపోర్ట్ చేయకపోతే నేను ఇంత దూరం రాకపోతే, ఎన్ని అప్పులు ఉండని, మాకు ఎన్ని టెన్షన్లు ఉండని, ఏది ఏమని ఉండని, కానీ మా మమ్మీ అట్లా నాకు సపోర్ట్ చేసి ఇచ్చి పంపించింది. అది సంతోషం. ఏమో నా రీసెంట్గా ల్యాండ్ స్లైడింగ్ అయినట్టుంది. మొత్తం ఆ గింకర తెచ్చి ఆడ పోసినట్టు చూడండి అక్కడ సైడు. వాళ్ళ మధ్యలో ట్రావెలింగ్ చేస్తుంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ మామ. నువ్వు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది తెలుసా. అంటే నువ్వు ఆ ట్రాఫిక్లో నడపొచ్చు, ఎవరికో గుద్దొచ్చు, ఏమో చేయొచ్చు. కానీ ఇలాంటి ఘాట్ రోడ్లలో ఇటు చూస్తే మొత్తం పెద్ద లోయ, ఇటు చూస్తే పెద్ద కొండ. ఆ పెద్ద కొండ కూలి పడుతుందో తెలియదు. ఇటు లోయలో ఒకవేళ బై మిస్టేక్ లా కింద పడితే లోయలో పడతామో తెలియదు, ఏదైతుందో తెలియదు. కానీ ఈ కొండల మధ్యలో నడుపుకొని నువ్వు ఇంటికి వెళ్తే ఎంత ప్రౌడ్గా ఉంటుంది తెలుసా. నిజంగా ఆ మూమెంట్ హైలైట్ మూమెంట్ ఉంటుంది తెలుసా. చాలా పెద్ద హైలైట్ మూమెంట్. నీ లైఫ్ టైం గుర్తుండిపోతుంది. రీసెంట్గా డాన్స్ స్లైడింగ్ అయినట్టుంది, నీట్గా చేస్తారు మళ్ళీ. చూడండి మన పక్కల రీసెంట్గా కాదు, చాలా రోజుల కింద నేను బయ్యాసన్ని యాదవ్ అన్న ఇంకా వేరే వాళ్ళ ట్రావెలింగ్స్ వీడియోలు చూసినప్పుడల్లా ఈ కొండల మధ్యలో ఎట్లా పోతారో, ఆ ఘాట్ రోడ్లులా వామ్మ, అటు చూస్తే లోయ, ఇటు చూస్తే కొండలు ఎట్లా పోతారో చాలా భయం వేస్తుంది అది అనుకుంటుంటే. కానీ అదే కొండల మధ్యలో నేను ట్రావెలింగ్ చేస్తుంటే మజా అనిపిస్తుంది. అండి మీకు అనిపించచ్చు, అమ్మో ఎట్లా పోతుండే మా కొండల మధ్యలో, అటు ఇటు చూస్తే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, ఏంద్రా నాయన అది అనుకోవచ్చు. కానీ వీడికి వచ్చి ట్రావెలింగ్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరుంటుంది. చూడండి కింద ఎంత పెద్ద లోయ, వాటర్ వెళ్తున్నాయి, చాలా పెద్ద లోయ. నేను మీకు చూపిస్తున్నా కానీ ట్రావెలింగ్ వీడియోలు మొత్తం ఇవంతా కొండలు గుట్టలు ఇవన్నీ చూపిస్తున్నా కానీ ఇంతగానో మాట్లాడుతున్నాను కదా. నేను ఇంటికి పోయినాక మా టీవీలో పెట్టుకొని చూస్తే నా వీడియోలు నాకే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చూసిందే మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అంత బాగా అనిపిస్తుంది. ఇగో ఈడ కూడా ల్యాండ్ స్లైడింగ్ అయినట్టుంది చూడండి. అవో అది మొత్తం అదే అక్కడ మొత్తం అది మొత్తం. వీళ్ళు చూడండి ఒకసారి రోడ్డు మీద కార్ ఆపుకొని ఇట్లా ఫోటోలు దిగుతారు. ఇట్లా అస్సలు కాపుకోవద్దు. ఏందేమో వాళ్ళకి అర్థం కావాలి. పక్కల లారీలు గిట్ట ఏమో వస్తే ఎట్లా వెళ్ళాలి బండ్లు. చూడండి ఇగో ఈ లారీలో ఎట్లా వెళ్ళాలి. ప్రజెంట్ ఈ కొండల మధ్యలో బండి ఆపిన చాలా అంటే చాలా ఎండ కొడుతుంది, ఘోరంగా ఎండ కొడుతుంది. కానీ సాయంత్రం మాత్రం మస్తు అంటే మస్తు ఉంటుంది లొకేషన్. చాలా అంటే చాలా బాగుంటుంది. సాయంత్రం వరకు మనం ట్రావెలింగ్ చేద్దాము, చూపిస్తా అన్ని లొకేషన్లు అన్నీ చూపిస్తా. చూడండి ప్రజెంట్ మన బండి ఎండ వామ్మో, ఇది ప్యానియర్ చాలా అంటే విపరీతంగా ఆలుతుంది. ఒకసారి టన్నెల్ చూడండి, టన్నెల్ ఇదంతా కొండలు ఇవన్నీ చూడండి. ఒకసారి మన బండి ఇక్కడ ఇది లోయ చూడండి, చాలా పెద్ద లోయ. ఎంత పెద్ద లోయ చూడండి. అక్కడ ఇండ్లు చూడండి. వా ఎంత పెద్ద లొకేషను, మామూలుగా లేదు. స్వర్గానికి వచ్చినట్టే ఉంది. స్వర్గానికంటే మించిన స్వర్గం ఇదే అనుకుంటున్నా నేనైతే. అంత బాగుంది చూడండి. ఫోన్ ఒకవేళ అల్ల పడిపోతే మన పరిస్థితి ఏంది. మన దారి ఎట్లుంది చూడండి. అలాంటి ఎక్స్పీరియన్స్ ఒక హీరోలు చేస్తారా? చేయరు కదా. కార్లులను దేంట్లోనో ఒక దాంట్లో వస్తారు, ఒక మంచి లొకేషన్ ఉంటే దాంట్లో షూటింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అంతకుమించి వాళ్ళు ఏమైనా డ్రైవింగ్ చేస్తారా? వాళ్ళు ఏమైనా ఏం చేస్తారు? ఏం చేయరు. మళ్ళీ ఫ్లైట్లో వస్తారు, ఆడ దిగుతారు, షూటింగ్ చేస్తారు, మళ్ళీ వెళ్తారు. మనం ఒక మిడిల్ క్లాస్ వాళ్ళమే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇలాంటి మనకు కూడా మనం అనుకుంటే కూడా ఒక సినిమా తీయొచ్చు. కానీ మనతో బడ్జెట్ లేక ఇవన్నీ లేకనే మన ఎక్స్పీరియన్స్ ముందు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా పెద్దదేం కాదు. అంతే నాకు తెలిసిన వరకు మన ఎక్స్పీరియన్స్ ముందు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, ఇలాంటి ఘాట్ రోడ్లలో బండి నడిపినప్పుడు ఏది చేసినా, ఈ ట్రావెలింగ్ ఒకటే కాదు, ఏది చేసినా వాళ్ళు మన ముందర పనికిరాదు. మీరు ఈ వీడియో చూడకపోతే చాలా అంటే చాలా మిస్ అయిన వాళ్ళు అవుతారు. ఇంత మంచి లొకేషన్లో మీరు 100% మిస్ అయిన వాళ్ళు అవుతారు. నిజం చెప్తున్నా. చూడండి ఈ రోడ్లు, ఈ కొండలు ఇవన్నీ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను ఎంత మెల్లగా అన్ని చూపించుకుంటూ ఎంత నీట్గా వెళ్తున్నా చూడండి. ఆ ఇండ్లు అవన్నీ నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇంక అంతే. కానీ మనం టూరిస్ట్గా వచ్చి చూసుకొని వెళ్ళడే కానీ మళ్ళీ ఈ ప్లేస్లలో మనం ఉండాలంటే కూడా గట్స్ ఉండాలి. చల్లగా వస్తుంది. కొంచెం పైనకి వెళ్ళే కొద్దీ కొంచెం చల్లగా వస్తుంది, కూల్గా. వాళ్ళు పోలీసు వాళ్ళు చూడండి ఎంత మంది ఉండరో. బ్రిడ్జ్ చూడండి ఎంత ఘోరంగా ఉంది. ఆ బ్రిడ్జ్ నుంచి అన్ని బండ్లు ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాయి కదా. మనం ఎటు నుంచి వెళ్ళాలి? ఈడంగానేనా మనం వెళ్ళేది?
అమ్మో ఇదేంద్ర నాయన ఇట్లుంది. మనం ఈడంగానే నా స్ట్రేటేనా మనం వెళ్ళేది? అవన్నీ బండ్లు అక్కడ సైడ్ నుంచి వెళ్తున్నాయి, మనమేమో ఇక్కడ సైడ్ వెళ్తున్నాం. మరి ఇక్కడనే నా కాదా తెలియదు. సిగ్నల్ వస్తుంది, ఒకసారి ఫోన్లో చూసుకుందాం. అమ్మో స్వర్గం అమ్మ, స్వర్గం ఇది. అమ్మో ఎంత ఘోరంగా ఉంది చూడండి, అసలుకి మామూలుగా లేదు. కొండలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలుకి. మీరు ఈ వీడియో గిట్ట మిస్ అయితే చాలా మిస్ అయిన వాళ్ళు అవుతారు, చాలా అంటే చాలా మిస్ అయిన వాళ్ళు అవుతారు. చూడండి ఒక్కసారి లొకేషన్, ఇదంతా కథ వేరు మామ, ఈ ప్రదేశమే వేరు అంతే. శ్రీనగర్ 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 సీదా సీదా नहीं मालूम नहीं नहीं ఏ సీదా. థ్యాంక్ యూ. మనం ఈ లొకేషన్ దగ్గర ఆగినప్పుడు ఈ అంకుల్ కలిసిండు. अंकुल थैंक यू सो मच. ये शॉप तुम्हारा है ना? हाँ तुम्हारा शॉप. थैंक यू. आज जुम्मा है ना? हाँ जुम्मा पढ़ने जाएगी. ठीक है जुम्मा पढ़ने. आज शुक्रवार ठीक है ओके. अब इतने दूर से आए घूमने अच्छी तरह टेंशन बगैर. थैंक यू सो मच. अच्छा जाओ. थैंक यू सो मच. థ్యాంక్ యూ సో మచ్. నా బైక్ అక్కడ పెట్టిన ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడండి. ఈ వాటర్ ఫాల్స్ ఎంత కూల్గా వెళ్తే ఆ వాటర్ ఫాల్స్ గాలి చల్లగా కూల్గా వస్తుంది. ఇక్కడ ఎండ కొడుతుంది ఇక్కడ సైడు, ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ వెళ్తున్నాయి. ఆ వాటర్ ఫాల్స్ని గాలి ఆ వాటర్ ఫాల్స్ దాకి మనకు కొడుతుంది, కూల్గా అంటే కూల్గా వస్తుంది. ఆ వాటర్ ఫాల్స్ని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ముట్టుకుందాము. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తుంటాయి. ఇది చూడండి వాటర్ ఫాల్స్ పక్కన కొండలు నెక్స్ట్ లెవెల్. రెస్టారెంట్లు ఉన్నాయి తినడానికి, మరి తిందామా ఏందో ఆలోచిస్తున్నాం. మన ఫ్లాగ్ చూడు, ఇండియన్ ఫ్లాగ్. వా చూడండి ఒక్కసారి ఇండియన్ ఫ్లాగ్. ఈ హోటల్ దగ్గర అయితే తినడానికి అయితే ఆపినాం. మొత్తం ప్యూర్ వెజ్ అనంట, అంటే ఏడో చూసినా ఇక్కడ సైడ్ ప్యూర్ వెజ్జే ఉంటుంది. ఈడైతే తినడానికి ఆపినా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 2 అవుతుంది టైము. ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఆకలేస్తుంది. తిందాము ప్రశాంతంగా. ఈడ మన బండిని నీడకు మంచిగా తెచ్చి ఆపిన. చూడండి ఒక హాఫ్ అన్ అవర్ దీనికి రెస్ట్ ఇస్తా. హాఫ్ అన్ అవర్ నేను కూడా రెస్ట్ తీసుకుంటా. తిందాం ప్రశాంతంగా. తిని ఇంకా గోప్రో ఇట్లా ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టుకొని ప్రశాంతంగా వెళ్దాం. వచ్చేసి జీరా రైస్ తెప్పించాను. జీరా రైస్ ఒకటి, పెరుగు ఒకటి. ఈ జీరా రైస్ కూడా ఒక బాస్మతి రైస్ ఉంటుంది కదా మనది, నార్మల్ రైస్ కాదు బాస్మతి రైస్. ఇది తిని ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఈ నుంచి అయితే వెళ్తాం. మీరు ఎక్కడ వెళ్తారు? శ్రీనగరా? మేము లదాఖ్, నేను తెలంగాణ నుంచి వచ్చి. లదాఖ్. ఇప్పుడు కర్ణాటక నుంచి వస్తారా? బెంగళూరు నుంచా? ఓకే. యూట్యూబా? నా పేరు పరమేష్. వామ్మో సూపర్ అన్నా. నువ్వు ఎప్పటి నుంచి ట్రావెలింగ్ చేస్తున్నావు? నేను హైదరాబాద్ నుంచి. నేను హైదరాబాద్ అవతల నాగర్ కర్నూలు డిస్టిక్. ఇప్పటిదాకా చూడండి అంత ముసలిగా ఉన్నాడు ఆ అంకుల్. అసలుకి గ్రేట్. అసలుకి ఒక 2 years నుంచి ప్లానింగ్ చేసుకొని ఇప్పుడు వచ్చిండంట. ఆయన ఆల్రెడీ కర్ణాటక, కేరళ అక్కడ సైడ్ తిరుగుతాడంట. కానీ ఇక్కడ రావడం ఫస్ట్ టైము. మస్తు అంటే మస్తు ఉంది లొకేషన్, ఎంత బాగుంది. నేను కూడా ఫస్ట్ టైమే అంకుల్ అదానంటే సూపర్ ఇద్దరం కలిసి ట్రావెలింగ్ చేద్దామా అని అంటుండు. కానీ మరి అంకుల్ ఏమో స్లోగా వస్తుండు, మనమేమో కొంచెం స్పీడ్గా వెళ్తాం కదా. మరి ఏమో చూద్దాం ఎట్లయితే అట్లా. కానీ అంకుల్ గ్రేట్, నిజంగా గ్రేట్, చాలా గ్రేట్. ఇప్పటిదాకా వచ్చిన అంకుల్కు యూట్యూబ్ లేదు, ఏం లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, యూట్యూబ్ లేదు. ఒకవేళ దిగితే ఒక 5-6 ఫోటోలు దిగుతుండొచ్చు, అంటే ఫోటోలు దిగుతుండొచ్చు, వీడియోలు తీసుకుంటుండొచ్చు. కానీ యూట్యూబ్ ఏం లేదు కదా అంకుల్కి. మంచిగా అలోన్గా ప్రశాంతంగా ఒక 1 నెల రోజులు ఎంజాయ్ చేసి వస్తామని అనుకున్నాడు అంతే అంకుల్. ఇంకేం లేదు, యూట్యూబ్ ప్యాషన్ అవన్నీ ఏం లేదు అంకుల్కి. ఒక 1 నెల రోజులు ఎంజాయ్ చేసి మంచిగా మళ్ళీ వచ్చి జాబ్కి ఎక్కుదామని అనుకున్నాడు అంతే. వెరైటీ ఇండ్లు ఇవన్నీ చూస్తుంటే నేను స్విట్జర్లాండ్లో ట్రావెలింగ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. చూడండి ఇగో పక్కల ఆర్మీ వాళ్ళది, ఇగో చూడండి ఆర్మీ వాళ్ళది. ఇదంతా చూస్తుంటే స్విట్జర్లాండ్లోనే ట్రావెలింగ్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. ట్యాంక్ వచ్చింది కానీ పెట్రోల్ కొట్టించుకోవాలి. అక్కడ నో హెల్మెట్ నో ఫ్యూల్ అంట. ఇక్కడ హెల్మెట్ లేకపోతే పెట్రోలే కొట్టాడంట.
బాగుంది, ఈ సిస్టమ్ బాగుంది, సూపర్, నాకు నచ్చింది. అట్లనే వేయాలి మళ్ళీ. హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కొట్టొద్దు, అప్పుడు బండి నడపడు. అంతేగా, పెట్రోల్ ఉంటేనే బండి నడుపుతాడు కదా. ఇండియాలో ఏంది బ్యూటిఫుల్ అందాలు లేవు, ఏం లొకేషన్లు లేవు, అది దాని ఎవడన్నాడు మచ్చా? ఇవన్నీ ఏంద్రా, ఇగో ఈ లొకేషన్లు, ఈ గ్రీనరీ, ఆ ఇల్లు చూడండి, స్విట్జర్లాండ్లో మనం ట్రావెలింగ్ చేసినట్టే ఉంది ఈ రోడ్డు, ఆ ఇల్లు అసలుకి మామూలు కాదు. ఒకసారి బ్యాక్ సైడ్ కెమెరా నుంచి చూపెడతా చూడండి. ఇక అవి చూడండి, స్విట్జర్లాండ్లో ట్రావెలింగ్ చేసినట్టే ఆ ఇండ్లు, ఆ గ్రీనరీ, ఆ వర్షను మస్తు అంటే మస్తు ఉంది. అక్కడ చూడండి ఇండ్లు. వావ్, శ్రీనగర్లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది తెలుసా. అంటే ప్రోటీను, జిమ్ ప్రోటీను, ఇంకా నీకు ఏది కావాలంటే అది ప్రతి ఒక్కటి ఈడ. ఏదంటే ఆడ బెడ్షీట్లు అన్ని కవర్లు అన్నీ దొరుకుతాయి, ప్రతి ఒక్కటి. ఆర్మీ వాళ్ళు ఎంత సిన్సియర్గా జాబ్ చేస్తారు తెలుసా. ఇప్పుడు రోడ్ పోటీ మేము అవతల సైడ్ నుంచి పోతున్నా, బండిని ఇట్లా కన్నేసి ఇట్లా చూస్తూనే ఉండరు. ఏ ఊరు బండి అన్నట్టు, దొంగ బండి, మంచి బండి అంతా చూస్తారు వాళ్ళు. గ్రేట్ రా నాయనా. ఆహా, ఎట్లా ఉంది చూడండి ఒక్కసారి. అక్కడ కొండలు, రాళ్ళు అవన్నీ, అమ్మో ఎంత ఘోరంగా ఉంది నేను. సోన్మార్గ్ 50 కిలోమీటర్స్ అంట, గండు ఏంది 27 అంట, కార్గిల్ ఏమో 169 అంట, డ్రాస్ వచ్చేసి 112 అంట. గైస్, ఫైనల్గా అయితే రూమ్ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే శ్రీనగర్ దాటి సోన్మార్గ్ వెళ్ళే రూట్లో రూమ్ తీసుకున్నా. శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ వెళ్ళే రూట్లో దగ్గర ఒక 20 కిలోమీటర్స్ దూరంలో రూమ్ తీసుకున్నా. ఇంకా ఇది వచ్చేసి 400 అంట. ఇంత చిన్న రూమ్ చూడండి, 400. ఓకే, పర్లేదు, మంచిగా ఉంటుంది. ఇంకా మన లగేజ్ ఎక్కడిదక్కడ వేసిన, గలీజ్గా వేసేసిన. ఎందుకు రూమ్ తీసుకున్నా అంటే బాగా పెయిన్స్ బాగా వస్తున్నాయి. అసలుకి నడిపి ఇప్పటి వరకు చాలా నడిపిన బండి. ఇంకా ఇవన్నీ గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి, ఈపులు గుంజుతున్నాయి. అసలు చాలా ఘోరంగా అంటే చాలా ఘోరంగా. ఇంకా అందు గురించి జర ప్రశాంతంగా అన్నాము 400 పోతాయేమో అని రూమ్ అయితే తీసుకున్నా. ఇవాళ వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా 100%. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఇంటికి వెళ్ళే వరకు ఒక 20K వేసుకొని వెళ్ళాలి. నేను 100% చెప్తున్నా, ఒక 20K నేనైతే డెఫినెట్గా వీడియోస్ పెడతా, షార్ట్ వీడియోస్ పెడతా, లాంగ్ వీడియోస్ పెడతా, డెఫినెట్గా మంచి వీడియోస్ పెడతా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే గంట సింబల్ని కూడా ఆల్లో పెట్టుకోండి. దిస్ ఈజ్ రైడర్ పరమేష్ సైనింగ్ ఆఫ్. ఓకేనా? See you in the next vlog. Bye bye.